హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంప్లీట్ వచ్చేసి లీఫ్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ. దీంట్లో వచ్చేసి టోటల్ డెడ్ కండిషన్ అనేది ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మోడల్ నెంబర్ వచ్చేసి L553L2 మోడల్. దీంట్లో పవర్ బోర్డ్ అనేది ప్రాబ్లం ఉంది. సో కస్టమర్ మనకైతే టోటల్ డెడ్ కండిషన్ ఉంది, ఎలాంటి ఇండికేషన్ అయితే లేదని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ లోగో దగ్గర అయితే చూడొచ్చు. లీ టీవీ దగ్గర మనకి వైట్ లైట్ ఇండికేషన్ అనేది రావాలి, బట్ టోటల్ డెడ్ కండిషన్ అనేది ఉంది. ఈ కంప్లైంట్ వచ్చేసి మాదాపూర్ దగ్గర అయితే మనం కంప్లైంట్ బుక్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత టోటల్ కస్టమర్కి ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని ఇక్కడ మదర్ బోర్డ్ అండ్ పవర్ సప్లై అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లీ కంపెనీ వాళ్ళది పర్టికులర్గా టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం టోటల్ వాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ లీ టీవీ అని చెప్పేసి లోగో ఎవ్రీథింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క మోడల్స్ మీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎల్జీ, సోనీ, సామ్సంగ్, ఎంఐ, వియూ, టీసీఎల్ ఎనీ బ్రాండ్ అయితే తీసుకోండి, కానీ వాళ్ళ లోగో కానీ వాళ్ళకి సంబంధించిన బ్రాండ్ నేమ్ కానీ ఎక్కడ మెన్షన్ అయితే ఉండదు. నెంబర్ ఆఫ్ టీవీస్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే సోనీ వాళ్ళది సోనీ లోగో ఏదైతే ఉంటుందో, సోనీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం టోటల్ వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది. కానీ ఇంటర్నల్ మదర్ బోర్డ్ కానివ్వండి, స్క్రీన్ కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. బట్ లీ కంపెనీ వాళ్ళది మటుకు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది టోటల్ వాళ్ళదే ఉంటుంది. ప్రతి ఒక్క బ్రాండ్ మదర్ బోర్డ్ కానివ్వండి, పవర్ బోర్డ్ కానివ్వండి, టోటల్ వాళ్ళ లోగో మటుకు కంపల్సరీ ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ ఒక ప్యానెల్ ఒకటి ఎల్జీ వాళ్ళది ఉంటుంది, మిగతా అదర్వైజ్ టోటల్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో లీ కంపెనీ వాళ్ళది అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 2 కాంపోనెంట్స్ అనేది షార్ట్ అవ్వడం వల్ల ప్రైమరీ సెక్షన్లో టోటల్ మదర్ బోర్డ్, పవర్ బోర్డ్ అనేది షార్ట్ చూపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే ఆ షార్ట్ అనేది రిమూవ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా మనం షార్ట్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. 2 కాంపోనెంట్స్ అనేది షార్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే షార్ట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత 480 ఓమ్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్గా అయితే మనం షార్ట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే ఉంటుంది. సో రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు టోటల్ నేను చూపిస్తాను. ఇలాంటి ఎల్సిడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ స్క్రీన్ పై మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే 2 కాంపోనెంట్స్ అనేది రీప్లేస్ చేయడానికి అయితే మనం చూస్తాను. ఆ రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్ అని చూపిస్తాను. లీ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 2004లో మనకి స్థాపించడం జరిగింది. బట్ ఇది చైనా కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఇది అఫీషియల్గా అయితే 2010లో మనకి ఆగస్టు 12న అఫీషియల్గా టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా అయితే మార్కెట్లోకి రావడం జరిగింది టీవీలు. బట్ ఆ టైంలో వచ్చిన టీవీస్ ఏదైతే ఉన్నాయో ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు లీ టీవీ అనేది. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మన 2 కాంపోనెంట్స్ అనేది ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి కాంపోనెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ 2 కాంపోనెంట్స్ అనేది రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. దీని గురించి మాట్లాడుకుంటే 2016లో అయితే దీన్ని టోటల్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది టోటల్ క్లోజ్ చేయడం జరిగింది. సో రీజన్ పర్టికులర్గా ఏంటనేది నో క్లారిటీ. బట్ ఈ కంపెనీ అనేది బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చే పిక్చర్ క్లారిటీ కానివ్వండి, సౌండ్ క్లారిటీ ఈక్వల్ టు సోనీ కూడా పనికిరాదు దీని ముందు. అంత క్లారిటీగా, అంత బిల్డ్ క్వాలిటీగా ఉంటుంది. సో వేరే కంపెనీస్ ఏమైనా కాంపిటీషన్ దానివల్ల ఏమైనా జరిగిందా ఏమనేది ఎగ్జాక్ట్గా క్లియర్గా అయితే తెలియదు. బట్ వేరే కంపెనీస్ దీన్ని తొక్కేసారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ అంత హై రేంజ్లో ఉంటుంది. సో దీనికి ఇచ్చే స్టార్ రేటింగ్ అయితే నేను 5కి 5 ఇచ్చేస్తాను. ప్రతి ఒక్క కస్టమర్ లీ టీవీ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ నేను మ్యాక్సిమం అడిగింది వాళ్ళ టీవీ లైఫ్ స్పామ్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతూ ఉంటాను. ఐ మీన్ ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఈ ప్రాబ్లం రిపేర్కి వచ్చింది అని చెప్పేసి నేను అడిగినప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ చెప్పేది 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ అని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఇప్పటికి కూడా నేను రిపేర్ చేసినవి కూడా ఇప్పటికి స్టిల్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ నడుస్తూనే కంటిన్యూగా ఉన్నాయి. అంటే వీటిలో ఇంత బిల్డ్ క్వాలిటీ ఎంత స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ కాంపోనెంట్ అయితే రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఒక బల్బ్ని యూజ్ చేసుకొని దీన్ని మనం టెస్టింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ వేరే ఏమైనా షార్ట్ ఉన్నాయా లేదనేది ప్రాపర్గా మనం తెలుసుకోవడానికైతే దీన్ని యూజ్ చేసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఇళ్లలో వాడే బల్బ్ ఏదైతే ఉంటుందో 250 volts ఆ నార్మల్ బల్బ్ని యూజ్ చేసుకొని అయితే మనం చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫ్యూజ్ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అయింది. సో ఫ్యూజ్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని ఒక సిరీస్లో కనెక్ట్ చేసుకొని అయితే మనం చెక్ చేసుకుంటున్నాం. దీంట్లో బల్బ్ అనేది ప్రాపర్గా 1 టైం వచ్చేసి ఆఫ్ అయిపోయిందంటే ఇండికేషన్ దీంట్లో షార్ట్ లేదు అని చెప్పేసి మనకి ఇండికేషన్ అయితే
అర్థమవుతుంది. దీంట్లో అవుట్పుట్ వోల్టేజ్ మనం చెక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి డ్రై షోల్డర్ చేసిన తర్వాత మనం రీప్లేస్ చేసిన కాంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో అవి డ్రై షోల్డర్ చేసి మనం ఒకసారి అయితే పవర్ ఆన్ చేసి అయితే చెక్ చేసుకుందాం. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ప్రజెంట్ అయితే పవర్ ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఒకసారి ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ లైట్ ఇండికేషన్ చూస్తే జస్ట్ వన్ టైం అనేది గ్లో అయిపోయిన తర్వాత మనకి ఆఫ్ అయిపోతుంటుంది. అది అంటే ప్రాపర్గా వర్కింగ్ కండిషన్కు ఉంది అని చెప్పేసి మనకి ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ సిరీస్ బల్బ్లో అయితే మనకి అర్థమవుతుంది. జస్ట్ వన్ టైం ఇండికేషన్ అనేది చెప్పేసి వస్తుంది. దాంట్లో పవర్ బోర్డులో ఇంకేమైనా కాంపోనెంట్స్ మనకి షార్ట్ ఉన్నా కానీ మనకి బల్బ్ అనేది కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. దీంట్లో పవర్ బోర్డులో ఇంకా సంథింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనకి ఒక ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మళ్ళీ రీటెస్ట్ చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ మనం ఫ్యూజ్ పెట్టేసి మనం చెక్ చేస్తే ఇంటర్నల్ ఏమైనా కాంపోనెంట్స్ షార్ట్ ఉన్నా కానీ మనం వేసిన కొత్త కాంపోనెంట్స్ కూడా షార్ట్ అవ్వడానికి లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు స్టాండ్ బై ఇండికేషన్ మనం వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వోల్టేజ్ వస్తుందా రాలేదని ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మీటర్లు అబ్జర్వ్ చేస్తే 10 volts అనేది ప్రాపర్గా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ బోర్డ్స్లో 5 volts అనేది స్టాండ్ బై ఇండికేషన్ ఉంటుంది. సమ్ ఆఫ్ బోర్డ్స్లో 10 volts అని చెప్పేసి ఉంటుంది. సమ్ ఆఫ్ బోర్డ్స్లో 12 volts అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి దీంట్లో 10 volts అనేది అవుట్పుట్ స్టాండ్ బై ఇండికేషన్ అనేది ఉంటుంది. ఆ స్టాండ్ బై ఇండికేషన్ అనేది ప్రాపర్గా వస్తుంది అంటే టోటల్ పవర్ బోర్డ్ అనేది ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఇలాంటి టీవీస్ రిపేర్ ఏమైనా ఉంటే టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. మన దగ్గర ఎనీ బ్రాండ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సోనీ, శాంసంగ్, ఎంఐ, వియూ, టీసీఎల్, పానాసోనిక్, ఫిలిప్స్, బీపీఎల్, ఎనీ బ్రాండ్, ఏ బ్రాండ్ అయినా ఏ కంపెనీ అయినా సరే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. పవర్ సప్లై కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి, స్క్రీన్ మీద లైన్స్ రావడం కానివ్వండి, స్క్రీన్ మీద పిక్చర్ వచ్చేసి ఆఫ్ అయిపోవడం కానివ్వండి, స్క్రీన్ మీద ఓన్లీ పిక్చర్ రాకుండా వాయిస్ ఒకటే రావడం కానివ్వండి, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ స్క్రీన్ మీద మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ రిపేరింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో మన రీప్లేస్ చేసిన కాంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ టోటల్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఫిక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్ నేను చూపిస్తాను. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అయితే మనం తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే. సో ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు క్లియర్ నేను చూపిస్తాను. లీ టీవీస్ ఎంతమంది వాడుతున్నారు, మ్యాక్సిమం ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా లీ టీవీ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లేదంటే వాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఏమన్నా ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టడానికి అయితే ఒకసారి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఇందాక చూసారు కదా 2 కాంపోనెంట్స్ అని చెప్పేసి, ఒక ఫ్యూజ్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఫ్యూజ్ ఎవ్రీథింగ్ అయితే మనం రీప్లేస్ చేసిన తర్వాత టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంది, వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ అని చూపిస్తాను. ఈ కంప్లైంట్ వచ్చేసి మాదాపూర్ దగ్గర మనకి కస్టమర్ అయితే అరౌండ్ ఒక 10 days నుంచి అయితే మనకి కంటిన్యూగా కాల్ చేస్తూ ఉన్నారు. సో మనకి కొంచెం లిటిల్ వేరే వర్క్ బిజీగా ఉండడం వల్ల మనకి కస్టమర్ అయితే రెస్పాన్స్ అనేది కొంచెం లేట్ ఇవ్వడం జరిగింది. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ. కస్టమర్ అయితే ప్రాపర్ రిపేరింగ్ చేసి అయితే కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే కస్టమర్కి డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ వర్కింగ్ కండిషన్కి అయితే మనం చూడొచ్చు. లీ టీవీ లోగో ఎవ్రీథింగ్ అయితే లీ టీవీ ఆండ్రాయిడ్ అనేది. సో టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్కి మీకు రిక్వైర్మెంట్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు వీడియో కూడా ఒకసారి ప్లే చేసేది చూపిస్తాను ఎలా వస్తుందనేది. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. చెప్పాను కదా దీంట్లో క్లారిటీ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ వచ్చేసి 7997000123. ప్లీజ్ కాంటాక్ట్ మీ. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరికైనా టీవీ రిపేర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే నా నెంబర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు.